హాయ్ హలో నమస్తే బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే వంకాయ మామిడికాయ అండి. చూద్దాం. కావాల్సిన పదార్థాలు చూడండి. వంకాయ, మామిడికాయ ఒకటే అండి, ఒకటే 3 పచ్చిమిర్చి, 1 టమాటా, 2 ఉల్లిపాయలు, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం. చూడండి, కడాయి పెట్టాను, గ్యాస్ వెలిగిస్తాను, ఆయిల్ వేస్తాను. వంకాయ ముక్కలు సాల్ట్లో వేసి ఉంచానండి, ఎందుకంటే నలుపు రాకుండా. నలుపు వచ్చేస్తాయండి లేకపోతే. 2 ఉల్లిపాయలు వేస్తాను. చూడండి, వేగిని టమోటా వేస్తాను, పచ్చిమిర్చి, చూడండి మామిడికాయ వేస్తాను, శంక కూడా వేసుకోండి, బాగుంటుంది. నచ్చింది వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. చూడండి వంకాయలు వేస్తాను. చూడండి, పసుపు, సాల్ట్, స్పూన్ కారం, మామిడికాయ ఉంది కదండి పడతాయి. 1½ స్పూన్ కారం, 1½ స్పూన్ సాల్ట్ వేస్తాం. ఇంకా ఇవి చిన్న స్పూన్ కదండి, అందుకే అలా చెప్తున్నాను. మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇష్టమైన వాళ్ళకి ఎంత రుచిగా అనిపిస్తుంది, చాలా టేస్ట్గా బాగుంది. ఆ కాయగూరతో ఏ రోజు ఏముంటుందో నాకే తెలియదండి. అప్పటికప్పుడు ఆ కాయగూర చూసి మార్చేస్తాను ఆ రోజు కొంత, ఎందుకంటే ఒకేలా తిన్నాం కదండి. మళ్ళీ చూడండి కొంతసేపు మగ్గింది. ఇలా బాగా మగ్గితే వాటర్ పోసుకుంటే రుచిగా అనిపిస్తుంది. చూడండి, వాటర్ పోస్తాను. చూడండి, 1½ గ్లాస్ వాటర్ పోసి అంతే అండి, ఉడకాలి. వంకాయ కదండి తొందరగా మగ్గిపోద్ది. ఈ కూర సులువండి, తొందరగా చేసుకోవచ్చు, పుల్లగా బాగుంటుంది. ఈ కారం కావాల్సితే వేసుకోండి, కొంచెం కారం, సాల్ట్ అన్నీ ఏది కావాలన్నా వేసుకోండి. పప్పులు ఒకలా తింటారు కదండి మీరు.
చూడండి, సిమ్లో పెడుతున్నాను, మూత పెడతాను. కొంతసేపు మగ్గాక చూసి కట్టేద్దాం. సరేనండి, చూడండి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మామిడికాయ స్మెల్ సూపర్ వస్తుందండి. హైలో పెట్టాను, హైలో పెట్టానండి. 5 నిమిషాలు అయిపోతే పెట్టేస్తాను. కొంచెం సాల్ట్ సరిపోలేదండి. ఎండాకాలం కారాలు ఎక్కువ తినకూడదండి, వేడి చేస్తుంది. తక్కువ కారాలు తినండి. వాటర్ కూడా ఎక్కువ తాగండి. మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ముంజులు మనకి ఏం దొరికితే అవండి. తక్కువ ఎక్కువ ఉంది కదా, అందులో చక్కగా వాటర్ బాగా తాగండి. అయిపోయింది ఇంకా అంతేనండి. ఇలా ఉంటే కొంచెం గట్టి పడుతుంది. కట్టేస్తున్నాను, కట్టేసాను. చూడండి, రైస్ పెట్టుకున్నాను, కర్రీ వేసుకుంటాను. చాలా బాగుంది. మామిడికాయ బాగుంటుందండి, సూపర్ ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చేసుకోండి, తప్పకుండా చేసుకోండి. మీకోసం కదా చేస్తున్నాను, చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ చేయండి. మీరేమనుకున్నారు నాకేం తెలుస్తుందండి మరి. సరేనండి, మళ్ళీ కొత్త రుచులతో మళ్ళీ వస్తాను. సరేనండి, బాయ్.